ఈరోజు డిసెంబర్ 24 వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మేము నర్సరావుపేట మున్సిపాలిటీ బంగ్లాలో జాతీయ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినియోగదారుల దినోత్సవాన్ని మేము ఇక్కడ జరుపుకున్నాము. మా ఈ సమావేశానికి నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ గారు కూడా అటెండ్ అయ్యారు. అంటే మేము ప్రజలకి చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఎక్కడైనా నష్టపోయినప్పుడు, ఇప్పటిదాకా కూడా నర్సరావుపేటలో వినియోగదారుడు నష్టపోయినప్పుడు ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి అనేది ఎవరికి కూడా వినియోగదారులకు తెలియదు. కాబట్టి నర్సరావుపేటలో మా వినియోగదారుల ఫారం హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ సారథ్యంలో ఇక్కడ నర్సరావుపేటలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కమిటీలో సత్యనారాయణ గారు కానీ, అలాగే లాజర్ గారు కానీ, మస్తాన్ వలి, ఇట్లా మేమంతా ఒక హుసేన్ గారు కానీ, కృష్ణారావు గారు కానీ, ఇట్లా ఒక కమిటీ అయ్యాము. ఏదైనా సమస్య ఉన్నప్పుడు మా వల్ల ఎవరికి చెప్పినా కూడా ఆ సమస్యకి మేము పరిష్కారం అనేది చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాము. దయచేసి ఈ అంటే మమ్మల్ని ఉపయోగించుకోమనే విధంగా ఈరోజు మిమ్మల్ని కోరుకుంటున్నాం. అంటే మీరు ఏదైనా నష్టపోయినప్పుడు మాకు చెప్తే మీ గొంతు మా గొంతులాగా మేము అధికారులకి వినిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా మాతో పాటు ఉన్నటువంటి మా టీం సభ్యులందరితో కూడా ప్రజలకు, మహిళా సంఘాలకు, కళాశాలలో స్టూడెంట్స్కు, స్కూల్స్లో కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించడానికి మరి సన్నద్ధులు అవుతూ ఉన్నాము. ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా సహకరించి ఈ కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. లాజర్ గారు